ప్రతి దానికి ప్రతి పనిలో రిస్క్ ఉంటుంది. ప్రతి సర్జరీ ఎప్పుడైతే అవసరం, ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది వెన్నుపూసలో సర్జరీ ఎప్పుడు అవసరం అంటే యూజువలీ సివియర్ పెయిన్ ఉన్నా, మూత్రం మోషన్ ఆగిపోయినా, లేకపోతే కాళ్ళు చేతులు వీక్ అయినా ఇది సర్జరీ చేయాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితి వచ్చింది, చేయించకపోతే ఉండేది మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 100లో 20% డ్యామేజ్ అయింది, 80% ఉంది. ఈ సర్జరీ చేసేది ఎందుకు? ఆ ఉన్న 80% కాపాడుకోవడం. 20% వస్తే వెళ్ళనుకుంటు, రాకపోయినా డెఫిసిట్ వచ్చేసింది కదా ఆల్రెడీ. కానీ ఈ కంగారులో వస్తుందో రాదో అనుకొని చేయించకపోతే ఆ స్లోగా ప్రోగ్రెస్ అయ్యి డ్యామేజ్ అయిపోతుంది. అలా అని చెప్పి సర్జరీ తర్వాత మెయిన్గా ఏంటంటే అడ్జస్ట్ చేసి రాగలుగుతాం. మోస్ట్ కామన్ రీజన్ ఫర్ ఫెయిల్యూర్ అని జనరల్ పబ్లిక్ అనుకునేది ఏంటంటే, ఇప్పుడు డిస్క్ వచ్చింది, సివియర్ వస్తుంది, తట్టుకోలేకపోతున్నారు, కొద్దిగా వీక్ ఉంది, దెన్ వీల్ గో డూ సర్జరీ. దాని తర్వాత 1-2 months బాగానే ఉంటుంది. తర్వాత నుంచి మళ్ళీ కూడా ఏం లైఫ్ స్టైల్ చేంజెస్ చేయకపోవడం వల్ల ఏంటి, మళ్ళీ పోయి పని చేయడం, మళ్ళీ పోయి బరువులు ఎత్తడం, మళ్ళీ పోయి ఇవి చేయడం వల్ల ఈరోజు ఈ లెవెల్లో వచ్చింది, రేపు పొద్దున ఇంకో లెవెల్లో వస్తుంది, లేదా తర్వాత ఇంకో లెవెల్లో వస్తుంది. వచ్చి కొన్ని 50% మందికి ఎలా క్రోనిక్గా బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది. అందుకని వాళ్ళు ఏంటి, అయ్యో సార్ సర్జరీ తర్వాత కూడా పెద్ద ఏం యూజ్ లేదు సార్, ఇంతే ఉంది సార్ అన్నట్టు ఉంటుంది. రిస్క్ అయితే ఉంటుంది. ఏది, కాళ్ళు వీక్ అవ్వడం, మూత్రం మోషన్ ఇబ్బంది అవ్వడం రిస్క్ ఉంటుంది. కానీ ఎనీ వర్క్ విచ్ వీ డూ రిస్క్ వర్సెస్ బెనిఫిట్ రేషియోలో బెనిఫిట్ ఎక్కువ ఉన్నప్పుడు రిస్క్ తీసుకోవాలి. ఇప్పుడు మనం చేయలేదు, 100% డ్యామేజ్ అయిపోయింది, చేస్తే 10% రిస్క్ ఉంది. సో ఆ రిస్క్ చాలా, ఇఫ్ యూఆర్ ఇన్ ఎక్స్పర్ట్ హ్యాండ్స్ దట్ రిస్క్ ఈజ్ ఆల్సో వెరీ లో. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ఎన్ని రోజులు దాన్ని మళ్ళీ లాగి వచ్చాము. 3 years నుంచి సర్జరీ చేసుకోమన్నా చేయించుకోలేదు, అమ్మో నాకు భయం అని చెప్పి వాళ్ళకి ఇంకా ఎక్కువ రిస్క్ ఉంటుంది. బికాస్ అన్ని రోజులు నొక్కి ప్రెషర్తో నరం ఇబ్బంది అయ్యి ఉంటుంది కదా, దాన్ని ఇప్పుడు సడన్గా తీయగానే మళ్ళీ అది మళ్ళీ కొత్తగా అయిపోతుందని కాదు, అట్లీస్ట్ ఆ పెయిన్ తగ్గుతుంది, ఫర్దర్ ప్రోగ్రెషన్ ఆఫ్ డ్యామేజ్ అవ్వదు.